విద్యుత్ కొనుగోలు అంశంలో అవకతవకల ఆరోపణలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ ముమ్మరం చేసింది. ఈ కమిటీ ముందు ఇవాళ కేసీఆర్ హాజరు కావాల్సింది. ఇప్పటికే కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది కమిషన్. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ జులై 30 వరకు కేసీఆర్ సమయం కోరారు. అయినా 15 లోగా హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ మాత్రం హాజరయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. జులై 30 వరకు సమయం కోరిన కేసీఆర్ ఆలోపు హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విచారణకు హాజరవ్వాలని 25 మంది అధికారులకు నోటీసులు జారీ చేశారు. ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఎనర్జీ డిపార్ట్మెంట్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ సహా మొత్తం 25 మందికి నోటీసులు పంపారు. ఇందులో 25 మంది వివరణ ఇచ్చారు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ టెండర్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అధికారుల నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ తీసుకుంటుంది. అయితే అధికారులు ఇచ్చిన వివరణపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సంతృప్తి చెందకపోతే వారిని ప్రత్యక్ష విచారణకు రావాలని ఆదేశిస్తోంది. ప్రభాకర్ రావు, అరవింద్ కుమార్ తో పాటు పలువురు అధికారులు విచారణకు హాజరయ్యారు. మరోవైపు తెలంగాణ విద్యుత్ శాఖ 81,000 కోట్ల అప్పుల్లో ఉందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ 2 ప్రాజెక్టులను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి బృందం సందర్శించింది. విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి 100 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది జస్టిస్ నరసింహారెడ్డి కమిటీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, విద్యుత్ కొనుగోలు అంశంలో అవకతవకల ఆరోపణలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ ముమ్మరం చేసినట్టు తెలిసిందంటే కేసీఆర్ విచారణకు హాజరు కావాలంటే ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది, ఒక గడువు కూడా కోరారంటే కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? ఈ విచారణకు ఏం జరుగుతుంది అసలు? విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కానీ అదేవిధంగా విద్యుత్ ఏర్పాటు సంబంధించి విద్యుత్ సంస్థలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కానీ ఈ విధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని చెప్పేసి దీనికి సంబంధించి అవకతవకలన్నింటి బయట పెడతామని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వేసిన కమిషన్ దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన పరిస్థితి. మొత్తం గత ప్రభుత్వంలో ఎవరైతే పనిచేశారో సీఎండీగా పనిచేసిన ప్రభాకర్ రావుతో పాటు ముఖ్యంగా ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ గారు వీళ్ళందరూ ముఖ్యమైన అధికారులకు అందరికీ దాదాపు 25 మంది కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరందరి నుంచి కూడా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఏదైతుందో వాటికి సంబంధించి కానీ అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి రెండింటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే అధికారుల నుంచి కూడా 25 మంది అధికారులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి సమాచారం సేకరించింది. గత ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పెద్దల సూచన మేరకే ఇవన్నీ చర్యలు తీసుకున్నామంటూ కూడా అధికారులు చెప్పారు. కాబట్టి ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ ను కూడా దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని కూడా కమిషన్ పేర్కొంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే కానీ ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సంబంధించి చాలా విద్యుత్ లోటు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి విద్యుత్ను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలనే ఒక ఆలోచనతోటి ఛత్తీస్గఢ్ నుంచి కూడా మిగులు విద్యుత్ ఉంది కాబట్టి దీన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి భావించింది. అయితే ఈ కొనుగోలుకు సంబంధించి గ్రిడ్ నుంచి కాకుండా కేవలం నేరుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఏదైతుందో ఆ ఒప్పందంలో చాలా వరకు తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూరే విధంగా ఉన్నాయని ఆ నామ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా యూనిట్ ఛార్జ్ కూడా చాలా ఎక్కువగా కాస్ట్ గ్రిడ్లో బహిరంగ మార్కెట్లో జరిగే విద్యుత్ కంటే ఎక్కువ రేట్ పెట్టి కొనుగోలు చేయడం కానీ అదేవిధంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా ఒకవేళ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వాడుకోకపోయినప్పుడు కూడా దానికి డబ్బులు చెల్లించే విధంగా నామ్స్ ఉండడం పట్ల ఇవంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కూడా ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా వీటితో పాటు కొత్త ప్లాంట్లు ఏవైతే ఏర్పాటు చేశారో భద్రాద్రి యాదాద్రి 2 ప్లాంట్ల విద్యుత్ ప్లాంట్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వీటి విషయంలో కూడా అవకతవకలు జరిగాయని కూడా భావిస్తుంది. అయితే కొత్త ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఏర్పాటు చేసే విధంలో టెక్నాలజీ విషయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఏర్పాటు చేయడం వల్ల చాలా వరకు నష్టం జరిగిందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి కూడా ఇప్పటికే దానివల్ల చాలా కాలుష్యం ఏర్పాటు అవుతుంది అని కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఇలాంటి టెక్నాలజీ ఉన్న మిషన్లను అన్నిటి కూడా ఆ ప్లాంట్లను అన్నిటి కూడా మూసేయాలని చెప్పేసి ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ తాజాగా అదే సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఎందుకు వాడాల్సి వచ్చింది? పెద్ద ఎత్తున బెల్ కంపెనీ నుంచి కూడా ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో వాటిని ఏర్పాటు చేయడం అనే దానికి సంబంధించి కూడా
విద్యుత్ కమిషన్ అంతా కూడా ఆరాధిస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇచ్చిన వివరణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ను మాట్లాడాలి, ఆయన వివరణ తీసుకోవాలని చెప్పేసి భావించింది. గత మార్చిలోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వాటికి సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూలై 30 తారీఖు వచ్చి జూలై 30 లోపు కూడా తాను వివరణ ఇస్తానంటూ కూడా కేసీఆర్ చెప్పారు. కానీ జూలై 30 వరకు కూడా కాదు, గవర్నమెంట్ 100 డేస్ టార్గెట్ పెట్టింది. 100 రోజుల్లో దీనికి సంబంధించిన విచారణ కంప్లీట్ చేసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు సూచించిన నేపథ్యంలో దీన్ని 100 రోజుల్లో పూర్తి చేయాలని ఒక ఆలోచనతోటి జూన్ 15 లోపే దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే జూన్ 15 ఈ రోజు డెడ్ లైన్ ముగుస్తుంది కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి ఎలాంటి వివరణ కానీ ఏంది కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు ఇంతవరకు ఎలాంటి పంపలేదు కాబట్టి దీనికి సంబంధించి కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కాస్త ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవైపు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉండడం, మరోవైపు కమిషన్ కూడా యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేయాలి, టైం బాండ్ లోపు పూర్తి చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే అధికారులందరితోటి కూడా రివ్యూ దీనికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చి వారి నుంచి కూడా వివరణలు తీసుకున్నది సీఎండి ప్రభాకర్ రావు కానీ, అదేవిధంగా అరవింద్ కుమార్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు, అదేవిధంగా ట్రాన్స్కో జెన్కోలో పనిచేసిన కీలకమైన అధికారులు అందరితోటి కూడా ఇప్పటికే దానికి సంబంధించి వారి నుంచి అఫిడవిట్ రూపంలో కూడా సమాధానాలు కూడా తీసుకుంది. కాబట్టి వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా కేసీఆర్ను కూడా ఒకసారి విచారించాలని చెప్పేసి కమిషన్ నిర్ణయించింది. అయితే కేసీఆర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు కాబట్టి కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈరోజు టైం బాండ్ ముగుస్తుంది కాబట్టి మరోసారి నోటీసులు ఇస్తుందా, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే పొలిటికల్ సర్కిల్లో కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడడం ఎందుకు వాడాల్సి వచ్చింది, దీని ఉద్దేశం ఏంటి, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఎందుకు వాడలేదు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడకుండా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల పెద్ద ఎత్తున కాలుష్యం ఏర్పడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున డిజిటలైజేషన్లో కూడా దుర్వినియోగం జరిగిందని కూడా భావిస్తుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున గ్రిడ్లో చాలా తక్కువ దొరుకుతున్నప్పటికీ ఆ విద్యుత్ను కొనుగోలు చేయకుండా ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా వివరణ తీసుకోవాలని చూస్తుంది. వీటితో పాటు గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డిని కూడా విచారణకు పిలవాలని కూడా నరసింహారెడ్డి కమిషన్ కూడా భావిస్తున్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద మంత్రితో పాటు మాజీ సీఎం కేసీఆర్ విషయంలో కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, మరోసారి నోటీసులు ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.